ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమంగా వీక్షిస్తూ వాక్య సందేశాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన పాస్టరమ్మ శ్రీమతి కె ప్రభాచార్ శ్రీ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. గాడ్ ఫర్గివ్స్ ది రిపెంటెంట్, పశ్చాత్తాపపడిన వారిని క్షమించే దేవుడు అనే నేటి అంశంపై వారి సందేశాన్ని వినకముందు ఈ భక్తి గీతాన్ని విందాం. పాపము తలచు సుమీ, పశ్చాత్తాపము బంధు సుమీ, నా పని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ. పాపము చేయకుమీ, యేసుని గాయము రేపకుమీ, కాయక పాపము చేసిన మనస కాయడు యేసు సుమీ. గంతులు వేయకుమీ, యేసుని చెంతకు చేరుకుమీ, వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుకుమీ. ఈధర నమ్మకుమీ, ఆత్మకు శోధనలుండుకుమీ, శోధన మాటెడు క్రీస్తును నమ్మి రక్షగనుందుకుమీ. ఎగువ పోరాడు సుమీ, త్రిపునకు బెక్కిల వలదు సుమీ, ఎగువకు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెలువు సుమీ. అంతము వాసు సుమీ, రక్షణ అంతల వెదకు సుమీ, అంతరకుండగు క్రీస్తు రక్షకుని చెంతను చేరు సుమీ. పాపము తలచు సుమీ, పశ్చాత్తాపము పొందు సుమీ, నా పని యేసుని పాదములబడి పాపము వీడు సుమీ. ఇదే కాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తూ చిన్ని ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. కృపామేడ నియమితమైన కృప చేత ఇదే కాలమున నిన్ను ధ్యానించి నేను కీర్తించటకు గాను మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. కృపగల తండ్రి ప్రభువా, నీ యొక్క చల్లనైన హస్తాలు ప్రతి ఒక్కరిపైన చాచి భద్రపరిచి నీ వాక్యాన్ని విని అందులో ఉన్న మర్మములను తెలుసుకునేటకు గాను మమ్మల్ని నీవు భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు తెలియజేస్తూ మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. టుడేస్ థీమ్ ఈజ్ అబౌట్ గాడ్ ఫర్గివ్స్ ద repentant.
God forgives the repentant. Isaiah 57:14-21. God says, rebuild the road, clear away the rocks and stones, so my people can return from captivity. The high and lofty one who lives in eternity, the Holy One, says this: I live in the high and holy place with those whose spirits are contrite and humble. I restore the crushed spirit of the humble and revive the courage of those with the repentant hearts. For I will not fight against you forever. I will not always be angry. If I were, all people would pass away, all the souls I have made. I was angry, so I punished these greedy people. I withdrew from them, but they kept going on their own stubborn way. I have seen what they do, but I will heal them anyway. I will lead them. I will comfort those who mourn, bringing words to praise to their lips. May they have abundant peace both near and far, says the Lord, who heals them. But those who will reject me are like the restless sea, which is never still but continually churns up mud and dirt. There is no peace for the wicked, says my Lord. So God, He will forgive us if we are repentant. When we repent for all the things we have done in our life, ఒక పశ్చాత్తాపము మనకు కలిగి మనం జీవించినప్పుడు మనల్ని దేవుడు క్షమిస్తాడని మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఎస్, గాడ్ సేస్ రీబిల్డ్ దిస్ రోడ్, clear away the rocks and stones so many people can return from captivity. Yes, we have to clear the roads and the stones which come across our lives. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక మారు మనసు, ఒక పశ్చాత్తాపము మనకు కలిగి జీవించిన నాడే మనము మన దేవుణ్ణి అంగీకరించగలుగుతాం. The high and lofty one who lives in eternity, the Holy One, says this: I live in the high and holy places with those whose spirits are contrite and humble, repentant and humble. When you repent and be humble in the sight of God, మనల్ని మనం తగ్గించుకొని మనలో ఉన్న పాపాన్ని వదిలి ఒక నూతన జీవితాన్ని మనం అమర్చుకొని జీవించిన నాడే మన ఒక పాపంలోని దేవుడు క్షమించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. I restore the crushed spirit of the humble and revive the courage of those with repentant hearts. మన హృదయాల్లో ఒక ఆలోచన కలిగి జీవించి, ఒక మారు మనసు కలిగి జీవించి, ఆ ఒక హంబుల్నెస్, ఆ ఒక తగ్గించుకొని జీవించినట్టయితే క్రీస్తు ఏమంటున్నాడు? ఐ విల్ రెస్టోర్ ద క్రష్డ్ స్పిరిట్ ఆఫ్ ద హంబుల్. మనల్ని మనము తగ్గించుకొని ఆ ఒక పాప జీవితాన్ని వదిలి ఒక నూతన జీవితాన్ని మనం అమర్చుకొని జీవించినాడే ఆ ఒక భయంకరమైన పరిస్థితి నుండి, భయంకరమైన జీవితంలో మనం జీవించి వాటన్నిటిని వదిలి క్రీస్తు కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. క్రైస్తవులుగా అని చెప్పుకొని మనం పాపంలో జీవించినట్టయితే మనము దేవుణ్ణి అంగీకరించలేము. For I will not fight against you forever. I will not always be angry. If I were, all people would pass away, all the souls I have made. For I will not fight against you. He said He will not fight against us. For I will not always be angry with you. ఆయన ఎప్పుడు కోపపడి మనల్ని దూరపరచుకోడు మన దేవుడు. If I were all, people would pass away, all the souls I have made. దేవుడు ఎప్పటికీ కోపపడింటే ఎంతోమంది నశించిపోయేవారే. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు మనల్ని ఎంతగానో ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని మనం నశించిపోకూడదన్న ఒక ఆలోచన ఆయనకుంది. కాబట్టి మనము మన పాప జీవితాన్ని వదిలి ఆయన కొరకు జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. I was angry, so I punished these greedy people. I withdrew from them, but they kept going on their own stubborn ways. ఎంత
వారికి ఉన్న ఆ ఒక గుణాలను వదిలిపెట్టకుండా, ఆ స్టబర్నెస్ వాళ్ళలో ఉండి దేవునికి దూరంగా ఉన్నందుకు ఆయనకి ఎంతగానో కోపంగా ఉండి, దెన్ హీ హ్యాడ్ టు పనిష్ దీస్ గ్రీడీ పీపుల్. వీరిని ఆయన శిక్షించాల్సిన అవసరత వచ్చింది. ఐ హ్యావ్ సీన్ వాట్ దే డూ బట్ ఐ విల్ హీల్ దెమ్ ఎనీవే, ఐ విల్ లీవ్ దెమ్. వాళ్ళు చేసిందంతా ఆయన గమనించి, వారు చేసిన వాటిని ఆయన వారికి ఒక హీల్, he said he will heal them. I will comfort those who mourn. ఎవరైతే బాధపడి ఏ విధంగా వారు వాళ్ళ యొక్క జీవితాలను సరిచేసుకొని ఒక మారు మనసు కలిగి జీవించి ఆ విధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్టయితే క్రీస్తు వారిని దగ్గరికి చేర్చుకొని వారిని దగ్గరికి తీసుకునే దేవుడు ఉన్నాడు. సో he will bring words, those who I will comfort those who mourn, bringing words of praise to their lips. మనము ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనను కొనియాడినప్పుడు ఆయన మనల్ని దగ్గరికి తీసుకునే దేవుడు. మే దే హ్యావ్ అబండెంట్ పీస్ బోత్ నియర్ అండ్ ఫార్. ఎస్, దే విల్ హ్యావ్ అబండెంట్ పీస్. వారికి ఇంత నెమ్మది శాంతి కలిగి జీవిస్తారు వెన్ దే రిపెంట్ అండ్ దే accept Christ as their personal savior. But those who still reject me are like the restless sea, which will never still, but continually churns up mud and dirt. ఏ విధంగా ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడంటే, those who reject God, we cannot live without God. Can we reject him? Because he takes care of us in every way. He is a living God where he is taking care of us. If at all you reject him, you will be like a restless sea. ఏ విధంగా సముద్రం ఏ విధంగా ఉగ్రతతో ఉండి అలలతో నిండి అది ఏ విధంగా దూరం ఒకలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ ఒక సముద్రాన్ని పోలుస్తున్నాడు ఇక్కడ. ఇట్ విల్ continually churn up mud and dirt. There is no peace for the wicked, says my Lord. He says there will be no peace. There will be no peace for the wicked. నెమ్మది శాంతి సమాధానం కావాలనంటే we should accept God as our personal savior. This passage is a part of a large section in Isaiah where God rebukes the people for their idolatry and sin, while also offering promises of grace and hope for those who repent and turn to him. Yes, he will definitely have grace and hope. He will give grace and hope for the people who repent and turn towards him. The concept of contrite, of lowly in spirit, is central of the message of Isaiah 57:14-27, suggesting that true repentance and humility are necessary for encountering God's presence and receiving his blessings. When you have true repentance, then you will have an encounter with your God. You will have his presence and we will be receiving his blessings. The call to prepare the way is a recurring theme in the Bible, often associated with the coming of Messiah or a period of significant spiritual change. Yes, there must be a spiritual change in us so that we can accept our Lord Jesus Christ. Yes, when God's people are in distress, calling for a new beginning and a renewed path, the passage speaks of God's dwelling with those who are contrite and lowly in spirit, those who are repentant and lowly in spirit, promising not to be forever angry and offering comfort and hope. Yes, let us be happy in the sight of God. Let us repent ourselves in the sight of God so that he will accept us as we will accept him as our personal savior. And let us change our attitudes, let us change our behavior. మనల్ని మనం మార్చుకొని ఆయన కొరకు జీవించి ఒక మారు మనసు కలిగి ఒక పశ్చాత్తాపపడే జీవితాన్ని కలిగి జీవించిన నాడే మనం క్రైస్తవులం అని చెప్పుకోగలుగుతాము. ఎస్, లెట్ us be a true Christian with a repentant heart. May God bless this word. रे पापिनी येसु प्रभु तेरा कपुतारला चे नन्नु कడుగుము येसु प्रभु तेरा तपुतारला चे नन्नु कడుగుము येसु प्रभु పాపము మోసితివే నా శాపము పాపితివే
పెళ్ళచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు నీ మహిమకు పెళ్ళచితివే నీకు స్తోత్రము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమునా నే పొందిది స్వస్థతను తానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు తానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు మంటిని నేను ప్రభు కనుగొంటిని నీ కృపను రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు రానుల్టిని నీదరకిన్ మన్నింసుము యేసు ప్రభు పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు దారలచే నన్ను